తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కరోనా రక్కసి మళ్లీ కోరలు చేస్తోంది. చిన్నగా కేసులు పెరుగుతూ తన ప్రతాపాన్ని విస్తరించుకుంటోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 2 కొత్త కరోనా వేరియంట్లు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ కొత్త వేరియంట్లు తమిళనాడు, గుజరాత్లో నమోదైనట్టుగా వెల్లడైంది. మరోపక్క కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం కోవిడ్ కేసుల పెరుగుదలకు ప్రధానంగా 2 కారణాలున్నాయి. మొదటిది ఈ కొత్త ఉపరకాలు LF7 NB1.8 అధిక వ్యాప్తి సామర్థ్యం కలిగి ఉండడం. రెండోది ప్రజల్లో కాలక్రమేణా తగ్గుతున్న రోగనిరోధక శక్తి. గతంలో కోవిడ్ బారిన పడిన వారిలో లేదా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఏర్పడిన రోగనిరోధక శక్తి సహజంగానే తగ్గుముఖం పట్టడం వల్ల ఈ వేరియంట్లు సులభంగా వ్యాపిస్తున్నాయని నిపుణులు చెప్తున్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ JN.1 వేరియంట్ను దాని వేగవంతమైన వ్యాప్తి కారణంగా వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా వర్గీకరించింది. ఇకపోతే ఈ కొత్త ఉపరకాల లక్షణాలు సాధారణంగా గతంలోని ఒమిక్రాన్ వేరియంట్ల మాదిరిగానే ఉంటున్నాయి. గొంతు నొప్పి, తేలికపాటి దగ్గు, అలసట, జ్వరం వంటివి ప్రధాన లక్షణాలుగా కనిపిస్తున్నాయి. అయితే డెల్టా వంటి పాత వేరియంట్లలో కనిపించిన రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఈ కొత్త వేరియంట్ల బారిన పడిన వారిలో అంతగా కనిపించడం లేదని కూడా వైద్యులు చెప్తున్నారు. చాలా సందర్భాల్లో ముఖ్యంగా వ్యాక్సిన్స్ తీసుకున్న వారిలో వ్యాధి లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే వృద్ధులు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. తమిళనాడు, గుజరాత్లో ఈ కొత్త వేరియంట్లు వెలుగు చూడటంతో అక్కడి ప్రభుత్వాలు ఇప్పటికే అలర్ట్ అయ్యాయి. మరోపక్క కొత్త వేరియంట్ల వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు మళ్లీ ప్రాథమిక కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రద్దీ ప్రదేశాలు, ఇండోర్ సమావేశాల్లో మాస్కులు ధరించడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవటం, అనారోగ్యంగా అనిపిస్తే ఇంట్లోనే ఉండి వైద్య సలహా తీసుకోవటం వంటివి తప్పనిసరి. అధిక ప్రమాదం ఉన్నవారు అంటే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవటం మంచిదని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. మొత్తం మీద కొత్త వేరియంట్ల వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ వాటి తీవ్రత తక్కువగా ఉండటం, నిపుణులు ఆందోళన చెందొద్దని భరోసా ఇవ్వటం కొంత ఊరటనిచ్చే విషయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని మనం అరికట్టొచ్చు.